చిన్ననాటి నుంచి కష్టపడి రకరకాల బాధలు పడి ఎదిగిన వాళ్ళని చూడండి, ఎంత దీనంగా ఎంత వినయంగా ఉంటారో. తల్లిదండ్రి అంతా లైన్ చేసి పెడితే పైన ఊరక డాబు దర్పంగా వచ్చి తిరుగుతుంటారు, గాలి వచ్చి. వాళ్ళని చూడండి ఎట్లా తయారై ఉంటారు. ఆడికి ఏం నొప్పి తెలుసు? ఆడి కష్టజీవి కష్టం తెలుసా? ఆకలి బాధ తెలుసా? అప్పుల బాధ తెలుసా? వేదన తెలుసా? ఆడికి ఏం అర్థం కాదు. కానీ చిన్ననాటి నుంచి నానా బాధలు పడి తిని తినక అష్ట కష్టాలు పడి వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి. అవతలోడు ఏడుస్తాడు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఆడు ఏడుస్తుంటే అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అమ్మ ఏడుస్తుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు అక్క అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా. ఆ నింద మోస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా. నేను కూడా నిందలు మోసాను. ఓదార్చగలుగుతావు, ఆదరించగలుగుతావు, ఆదుకోగలుగుతావు, సహాయపడగలుగుతావు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మనసు వచ్చింది నీకు అప్పుడు. మరి ఇవన్నీ రావాలంటే అన్ని రకాల అనుభవాలు ఉండొద్దు. మాటలు చెప్పటం వేరు, పాటలు పాడటం వేరు, అనుభవించడం వేరు. కాస్త కూస్తో చిన్ననాటి నుంచి ఆ టైపులో చెక్కుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పటికి ఎట్టున్నాను నేను. అన్ని రుచులు చూపించాడు కాబట్టి ఎవరు ఏ బాధలో వచ్చినా కఠినంగా పో అనకుండా ముందు ఆ మనిషిని అర్థం చేసుకొని ఆదరించడానికి ఆ శక్తి నాకు ఎలా వచ్చిందంటే ముందే తోముడు కార్యక్రమం అయింది నాకు. ఉతుకుడు కార్యక్రమం, తోముడు కార్యక్రమం. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా కనపడుతున్నారు. పాప ఇప్పటికి దయగలిగినట్టుంది. వాళ్ళని ఇప్పుడు చూపిస్తున్నారు నాకు. దేవునికి మహిమ. నీకు అనుభవాలు నేర్పుతున్నాడు దేవుడు. నిష్కారణంగా వచ్చి నీ మీద దాడి చేస్తారు. ఆశ్చర్యం కలిగిద్ది. నేనేమన్నాను, నేనేం చేశాను? కారణం ఉండదు. నిర్హేతుక ద్వేషం అంటే ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. అప్పుడు ఇంకొకరిని నిర్హేతుకంగా ద్వేషించలేవు నువ్వు. ఎవరన్నా అట్లా ద్వేషిస్తుంటే నోర్మైండ్ ఎందుకు అట్లా ద్వేషిస్తారు అనగలుగుతావు. ప్రతి విషయంలో నీకు అలా నేర్పుకుంటాడు. దానికోసం నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల్నే వాడుకుంటాడు. నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని, నీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని, నీ సమాజంలో ఉన్న పరిస్థితుల్ని, నీ బంధువుల్లో ఉన్న పరిస్థితుల్ని మొత్తాన్ని వాడుకుంటాడు ఆయన. నీలో ఒక షేప్ తీసుకొని రావటానికి, నిన్ను ఒక ఆకృతిలోకి నిర్మించడానికి మొత్తాన్ని వాడుకొని తన పోలిక నీలో రూపించడానికి మొదలుపెట్టాడు. ఇది తెలియదు, పాడలేదు. సింహాసనం కావాలి, వారసత్వం కావాలి, ఆ పరలోకంలో ప్రభుత్వం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. కళలు అయితేనేమో తెగ ఉంటాయి. కొద్దిగా దాని తాలూకు కొంచెం చిన్నపాటి శ్రమ తగిలితే నేను చేస్తా, నేను బతుకుతా, నేను పోతా అంటారా? ఇక ఏమంటారు? నా దర్శనం అదే అను అన్న పాడింది అదే. నీ శ్రమలలో పాలు పంపులు పొందటం నా దర్శనం అన్నాడు ఆయన. ఎంత పెద్ద మాట అన్నాడో చూడు. మామూలు శ్రమ పొందల, చివరికి మరణ ఘడియలో అయినా సరే భయంకరమైన మరణ వేదనలో ఉండి కూడా యేసు రక్తము అమూల్యమైన రక్తము, ప్రశస్తమైన రక్తమని ఆయనను, ఆయన రక్తమును పొగిడి స్తుతించి ఘనపరిచి మయంపరిచాడు. నీకు దర్శనమై ఉండాలి. అది శ్రమలు రావద్దు కాదు, శ్రమ పొందుట దర్శనమై ఉండాలి. క్రీస్తు కొరకు శ్రమ పడుట నా దర్శనం అనాలి. పాడు, ఇప్పుడు పాడు. ఆగురా వాళ్ళు పాడుతున్నారు. ఆగురా పాడండి నాన్న, అందరూ పాడండి. నీ పాలుదుటయేనా నా తనువందున కొన్నిసార్లు హృదయం నలిగిద్ది బాధతో, కొన్నిసార్లు దేహం నలిగిద్ది, కొన్నిసార్లు మనసు కృంగిద్ది, కొన్నిసార్లు ఏడుచుకుంటాం. ఎవరు అర్థం చేసుకోరు. అరణ్య రోదన, ఎంత ఏడుపు అర్థం కాదు. దుప్పటి కప్పుకొని ఏడుపు, దీంట్లో తలబెట్టి ఏడుపు, బాత్రూంలో ఏడుపు, లోపల ఒక రకమైన కృంగుబాటు, నలిగిన అనుభవం.
ఓడిపోయిన అనుభవాలు, పడిపోయిన అనుభవాలు, కృంగిపోయిన అనుభవాలు. కానీ గుర్తుపెట్టుకో, జస్ట్ నీకు ఇవి అనుభవాల కోసం మాత్రమే. ఆ అనుభవాలు నువ్వు గడించి అనుభవసారం నీలోకి వచ్చిన తర్వాత ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితుల్లో ఉండమన్నా ఉండవు. ఉండమన్నా ఉండవు. అనుభవాల కోసమే వస్తాయి. అనుభవాలు వంట పట్టిస్తాయి, వెళ్ళిపోతాయి. పైకి లేంగ చాలు. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. దేవునికి మహిమ. నేను చెప్పిన ఈ మ్యాటర్ కరెక్ట్గా నీకు అర్థమైతే కృంగుబాట్లు, ఏడుపులు, దిగులులు, దిగజారులు ఉండవు. చిరునవ్వు ఉంటుంది, సంతోషమే ఉంటుంది. దేవా, నాకు ఇది ఎందుకు అనుమతించావని నాకు తెలుసులే. నాలో ఈ విషయంలో కొంచెం గర్వం ఉన్నట్టుంది. నాకు దేని మనసు కోసం ఈ పరిస్థితి అనుమతించావని అర్థమైంది. నాకు తెలుసులే. మాట్లాడుకుంటావు ఇక ఆయనతో ఏ పరిస్థితిని బట్టి కూడా. చిరునవ్వే ఉంటుంది, దిగుళ్ళు, విచారాలు, కృంగుబాట్లు ఉండవు. అట్లా తయారు చేస్తాడు నిన్ను. దానికి ఎక్కడి నుంచో నన్ను తీసుకొని రాడు మీ ఇంటికి. ఎక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటాడు చేయడు. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారే, వాళ్ళనే వాడతాడు. నీ సంబంధులు ఉన్నారే, నువ్వు జాబ్ చేసే ప్రదేశంలో వాళ్ళని వాడతాడు. నీ పై అధికారులు వాడతాడు నిన్ను 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 నల్లగొట్టడానికి. నీ తోటి వారిని వాడతాడు. అందులో భాగం ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి. ఆయన అనుకున్న కొలత నీలోకి వచ్చినప్పుడు చిత్రంగా మారిపోయి ఆ అనుభవాలన్నీ, నీ అవమానాలు, తిరస్కారాలు, నిందలన్నీ నీకు మధుర స్మృతులుగా ఉంటాయి, తీయని జ్ఞాపకాలుగా ఉంటాయి. తెలుసా, నేను చెప్పేది ఒట్టిది కాదు. నాకు గతంలో ఎదురైన అనుభవాలు, నేను ఎరిగిన అనుభవాలు ఉన్నాయి, అవమానాలు. ఇప్పుడే గుర్తు చేసుకుంటే ఎంతో తీయగా అనిపిస్తుంది. చేదు మధురం అంటే ఏందో అనుకున్నా కానయ్యా, నాకు అర్థమవుతుంది ప్రభువా. ఆ అవమానాలే నాకు సోపానాలు అయినాయి. ఆనాడు కొంతమంది నన్ను అలా అవమానపరచడమే నాలో భక్తి రేగటానికి, పట్టుదల రేగటానికి.
నేను మొండిగా నీ పని చేయటానికి కారణమయ్యాయి. ఇప్పుడు నీకు తెలుసా, ఎవరన్నా అవమానపరుస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటా. ఈ మధ్యకాలంలో పొగడతలే కానీ అవమానాలు తగలటల్లా. ఒట్టిగా నేను చెబుతుంది, నా పిల్లలకు కూడా అవమానాలు ఎదురు కావాలని ఎదురు చూస్తుంటాను నేను. అదేం కోరికరా అనుకుంటున్నారా? అవమానాలు ఎదురైతేనే మనలో దేవుడిచ్చిన శక్తి మేలుకుంటుంది. అవమానాలు ఎదురైతేనే మనలో దేవుడిచ్చినటువంటి శక్తి మేలుకుంటుంది. పొగడ్తలు మనలో ఉన్న శక్తిని నిద్రాణం చేస్తే అవమానాలు మనలో ఉన్నటువంటి నిద్రాణమైనటువంటి శక్తిని మేలుకొల్పుతాయి. మనలో కసిని, మొండితనాన్ని, పట్టుదలను రేజ్ చేస్తాయి. దైవిక సత్యం, జీవిత సత్యం నేను చెబుతుంది. ఎంతమందికి అర్థమైంది? కృంగిపోతున్నావా, కుమిలిపోతున్నావా, అవమానాలు ఎదురైనాయి అని గుర్తుపెట్టుకో. తీయని జ్ఞాపకాలు నీకు భవిష్యత్తులో ఇవన్నీ. ఈరోజు నువ్వు పడుతున్న అవమానాలు రేపు భవిష్యత్తులో తీయని జ్ఞాపకాలుగా నీకు మారుతాయి. అబ్బా, ఆ అవమానాల జీవితమే బాగుంది కదా అనుకుంటావు నువ్వు. గుర్తుపెట్టుకో ఈ మాట. ప్రభు నీకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ఇంట్రెస్ట్ ఉంటే కాసేపు ప్రార్థనలో గడిపెళ్ళు, పనులుంటే సర్దుకో. ఇంత స్టార్టింగ్లో చెప్పిన విషయాలు మాత్రం ప్రార్థనలో పెట్టు. మీటింగ్స్ గురించి, వాటి గురించి. అందరూ తనలో ఉంచి కళ్ళు మేయండి. ఎవరెవరు ఏ స్థితిలో వచ్చారో దేవుని ఆత్మ నీతో మాట్లాడాడు. దేవుని ఆత్మ నీతో మాట్లాడాడు. నయానో భయానో, నవ్వించో కవించో, దేవుడు అందించిన వాక్కును మీకు మీ హృదయంలోకి చేరవేయటానికి కొన్ని విధాల నేను చమత్కరించి మాట్లాడాను. అన్యదా భావించకండి. నయానో భయానో, నవ్వించో కవించో, ఆ మాటలు మీకు అందించాలని అట్లా మాట్లాడాను. కానీ మాటల్లో ఉన్నటువంటి తీవ్రతను గుర్తుపట్టి జాగ్రత్త పడండి. కళ్ళు మూసి, దేవా నాతో మాట్లాడావు, నీకు వందనాలని దీన మనసు కలిగి తగ్గించుకుని ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ కళ్ళు మూసి తలలు వంచి ప్రేయర్ చేద్దాం. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు దిగులు పడద్దు, కృంగిపోవద్దు. రోగాలకి, అప్పులకి, బాధలకి, ఇబ్బందులకి, శ్రమలకి, అవమానాలకి, నిందలకి, తిరస్కారాలకి, ప్రయత్నాల్లో విఫలతలకి ఏం కృంగిపోవద్దు. నా దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. నా దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీకు ఎదురైన చేదైన అనుభవాలన్నీ నీకు తీయని మధురమైన స్మృతులుగా మారే రోజులు రాబోతున్నాయి. చూస్తావు, నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీ కళ్ళారా నువ్వే చూస్తావు. హల్లెలూయా. తండ్రి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. తండ్రి వందనాలు. ఈరోజు నాతో స్ట్రైట్గా మాట్లాడుతున్నా, ముఖాముఖి మాట్లాడుతున్నా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి అంటూ అందరం కూడా దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. అందరము స్తోత్రం చెల్లించుదాం తండ్రి. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నాతో మాట్లాడిన దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృంగిన వారిని లేవనెత్తే దేవా స్తోత్రం, స్తోత్రం. బలహీనను బలపరిచే దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. శక్తిహీనులకు శక్తినిచ్చేవాడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. క్షమించయ్యా, క్షమించయ్యా. స్తోత్రం, స్తోత్రం. నీ ప్రణాళికను అర్థం చేసుకోలేక, నీ కార్యాలను గుర్తుపట్టలేక, సణిగి గొణిగి చావా బ్రతుక అన్నందుకు నన్ను క్షమించు ప్రభువా. క్షమించు నాయనా. అయ్యో నన్ను మన్నించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా. నా దేవుడవు నీవు. నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు. నీ చిత్తానుసారముగా నడిపిస్తావు. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. అంతా నా మంచికే తెస్తావు, అంతా నా మేలుకే తెస్తావు, అంతా నా ఉపయోగానికే తెస్తావు, అంతా నా ప్రయోజనానికే తెస్తావు. అంతా కలిపి నా ఉపయోగం, నా మేలు, నా మంచి, నా క్షేమమే, కృపాక్షేమమే. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు నా ప్రభా నీవు మాట్లాడిన ప్రతి మాట నా గుండెల్లో స్థిరపరిచి ఇంకా అనేకమైన లోతైన విషయంలో నాకు స్పష్టపరిచి నిన్ను అనుసరించి నడుచుకొని నీ నిత్య రాజ్యంలో చేర్చబడి ధన్యమయ్యే కృప మాకందరికి నీ దయచేయండి. నీ బిడ్డలందరినీ పేరు పేరు, నా చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరినీ మీరు ముట్టి బాగు చేయమని, రోగులైన వారిని స్వస్థపరచమని, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా, అలాగే ఫాస్టింగ్ ప్రేయర్లో నా ముందు నిలిచిన బిడ్డలు
ఎవరు ఏ కలతలో, కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, వేదనలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారు, ఇవన్నీ వారికి మధురమైన ఆనందకరమైనటువంటి అనుభవాలుగా యేసు నామములో మారిపోవును గాక. ఆమేన్. కనికరించి ఈ కార్యములు నెరవేర్చమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి ఆరోగ్యమును, సమాధానమును, స్వస్థతను, జీవమును, దీవెనను, కృపను దయచేయండి. శరీరాలకు ఆరోగ్యం ఇవ్వు. పొలంలో దాన్ని వినియోగిస్తే తెగుళ్ళ నుండి పొలం తిప్పుకొని బాగుపడటానికి సహాయం ఇచ్చి బిడ్డలకు మేలు చేయండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందాం. మీ అందరినీ ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆయన ఆత్మచేత మిమ్మల్ని ఆదరించును గాక. అలాగే నా ముందున్నటువంటి మీ అందరి విషయంలో కూడా నా దేవుడు జోక్యం చేసుకొని గొప్ప సమాధానం ఇచ్చును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన మీ అందరి కొరకు చేస్తాను, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ కోసం కూడా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దీవించిన ఆయన వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించి ఆదరించు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును బిడ్డల పైన, మా పైన ప్రోక్షించు. ఎన్ని రకాల శ్రమల్లో, సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కన్నీళ్లలో నలుగుతున్నారు. ఈ కేవలం అనుభవం కోసమే రా తల్లి. అనుభవాలను నేర్చుకున్నాక ఉండమన్నా ఉండనేనమ్మా, నీవు నా సొత్తువి. తెలిసి నీ కీడు చేస్తానా? నువ్వు నష్టపోతే చూసి సంతోషపడతానా? ఎంత మాత్రం కాదు, నీ ఆనందమే కదా నాకు సంతోషం. కానీ కొన్ని అనుభవాలు నీకు నేర్పడం కోసమే కొన్ని పరిస్థితులు అనుమతిస్తున్నాను. తట్టుకొని నిలవబడ్డం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చక్కని మాట చేత ధైర్యపరిచి ప్రాణం పోసావు తండ్రి. మా బిడ్డలందరినీ బలపరిచి ధైర్యపరిచినందుకు ప్రత్యేకంగా నీ కృతజ్ఞతలు. శరీరాల్లో ఉన్న రోగాలు స్వస్థపరచు, కుటుంబాల్లో ఉన్న కలతలు తొలగించు, సంతులు లేని బిడ్డలకు సంతానం ప్రసాదించు, ఉద్యోగం లేని బిడ్డలకు జాబు దయచి ఉపాధి దారి చూపించు. పంట నష్టం పొందినటువంటి రైతాంగానికి ఏదో ఒక విధంగా సాయం అందేటట్టు సహాయం వచ్చి నాయన, ఒక దానిలో నష్టపోతే మరొక దాన్ని వేసైనా లాభం పొందడానికి సహాయం వచ్చి. రైతు ఏడిస్తే దేశం దరిద్రంతో ఉంటుంది, రైతు సంతోషిస్తేనే దేశం ఆనందకరంగా ఉంటుంది కదా ప్రభు. అయినా మాకు అన్నం పెట్టి రైతేమో ఆత్మహత్య చేసుకుని రైతు పండించిన ధాన్యం తిని మేము బ్రతకాలా? కాదు ప్రభు, మా కోసం పాటుపడిన రైతాంగం దీవించబడాలి, వారు సమృద్ధితో నింపబడాలి. సహాయం వచ్చి మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు పేరు పేరున జ్ఞాపకం చేసుకో. చాలా చాలా దూర ప్రాంతాల్లో నుంచి వచ్చి నీ దాసుని ముఖాముఖిగా చూసి ముఖాముఖి వర్తమానం విని నీలో ఆనందించాలనే కోరికతో అంత దూరాల నుంచి వచ్చిన బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. అయినా వారు ఎంత ప్రయాసపడి వచ్చారో ఒట్టిగా వాళ్ళని వెళ్ళనీయొద్దు. నీ సన్నిధి ఆశీర్వాదములతో నింపి వారిని నడిపించు. వారు మార్గమున పోవచ్చు ఉండగా శుభవార్తలు వారికి వినపడాలి, ఆశీర్వాదకరమైన వార్తలు వారికి వినపడాలి. వారు పోవచ్చు ఉండగా స్వస్థత పొందాలి. వారి కుటుంబాలు ఇంకనూ ఆశీర్వాదకరం కావాలి. రేపు జరగబోతున్న మీటింగ్స్లో కూడా మేమంతా కలుసుకోవాలి. కనికరించు. అలాగే లైవ్ ద్వారా కొంతమంది బిడ్డలు, జూమ్ ద్వారా కొంతమంది బిడ్డలు విస్తారంగా అనేక ప్రాంతాల్లోంచి అందుబాటులోకి వచ్చి ఇంతసేపు కూడా నిరీక్షించి వర్తమానం విని నీలో ఆనందిస్తూ ఉన్నారు. వారందరినీ పేరు పేరున దీవించు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పరిశుద్ధులు, పిల్లలు అందరూ కూడా నా ప్రభా యేసు నామమున దీవించబడుదురుగాక. వారు ఎదుర్కొంటున్న ప్రతి బలహీనత తొలగిపోవునుగాక. గొప్ప సమాధానం మా అందరికీ నీ దయచేయి. ఎంతమంది అయితే రక్షణకు తీర్మానించుకున్నారో వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి నీ చేతులతో వారిని దీవించి రక్షణలోకి నడిపించమని స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. తిరుగు ప్రయాణంలో ఉంటుండగా బిడ్డలను క్షేమంగా గృహాలకు చేర్చు. ఏ ఒక్కరు కీడులో, ప్రమాదంలో, శోధనలో పడకుండా బిడ్డలందరినీ కాపాడు. స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తాం. మా ముందు ఉంచబడిన మీటింగ్స్ ఏర్పాట్ల విషయంలో కూడా కావలసిన స్థలం విషయం కావచ్చు, పర్మిషన్ కావచ్చు, ఆర్థిక సమృద్ధి కావచ్చు, ప్రతి అవసరత మీరే తీర్చి గొప్ప కార్యాలు జరిగించమని యేసు ఘననామమున వేడుచున్నాం తండ్రి. దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని,
ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. ఆరాధనే చెయ్యనా, పాడదామందరం. ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజు నీవేనని. స్తోత్రం. దేవాని పరిశుద్ధాత్మతో నన్ను నింపు తండ్రి, నీ శక్తితో నన్ను అభిషేకించు ప్రభువా, నీ కొరకు జ్యోతి వలె ప్రకాశించున్నట్లు. స్తోత్రం. హల్లెలూయా. కనులు మూసి మనసారా ప్రభుని ఆరాధించుదాం, చప్పట్లు కొడుతూ బిగ్గరగా. యేసయ్యా స్తోత్రం. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి, ప్రభువా నిన్ను ప్రార్థింపక ప్రేరణనిచ్చి. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి, ప్రభువా నిన్ను ప్రార్థింపక ప్రేరణనిచ్చి. ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి. పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా.
దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజు నీవేనని. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. 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 స్తోత్రం. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి 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 స్తోత్రం ఆరాధనా. స్తోత్రం 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 ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే మా స్తుతి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు అర్హుడా నీకు స్తోత్రాలు, మా స్తుతికి పాత్రుడా నీకు స్తోత్రాలు, ఆదరించువాడా బలపరచువాడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇంతకాలము నడిపించినవాడా, నీ ఆత్మతో నింపుతున్నవాడా, అభిషేకించినవాడా, నడిపిస్తున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు ప్రభువా, హృదయపూర్వకమైన ఆరాధన నీకే ప్రభువా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నిన్ను ఎంత స్తుతించినా ఎంత మహిమపరిచినా తక్కువేనయ్యా. నీ రక్తముతో మమ్మలను కడిగినవాడా, విమోచించినవాడా, విడుదల అనుగ్రహించినవాడా, నీ పని కొరకు ఏర్పరచుకున్నవాడా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎన్నిక లేని మమ్మలను ఎన్నుకున్న ప్రభువా, నీకు కృతజ్ఞతలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.